కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో తెలంగాణ భవిష్యత్ యువ కిరణం తనకు తాను నిప్పంటించుకొని అమరుడయ్యారు. తెలంగాణ కోసమే తప్పించే శ్రీకాంతాచారి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ అంటూ జిల్లాలో 32 మంది ఆత్మ బలిదానం చేశారు. గౌరవ వారి గౌరవం సమర్పిస్తున్నారు. గాడ్ కమాండర్ శ్రీ కె శ్రీనివాస్ గారు గౌరవ వందనం సమర్పించారు. విచ్చేసినటువంటి గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ పి సాయితో పాటు కానిస్టేబుల్ కృష్ణయ్య, సిరిపురం యాదయ్య, మిల్లెడు సాయి కుమార్ యాదవ్, కిషాంత్ రెడ్డి ఆదరంగా స్వాగతిస్తారు. ఉద్యమ సమయంలో పాట అగ్నికి అర్జున తెలంగాణ యావత్ సమాజాన్ని ఇలా పాట ఉద్యమాన్ని ఉవ్వెత్తిపడేలా ఉవ్వెత్తిన ఎగిసిపడేలా చేసి అందరూ లేచి నిలబడాలి. తెలంగాణ
फार्मेशन देकर आपका इलेक्शन के लिए आदर है। परेड कमांडर श्री के श्रीनिवास गारू చేసిన గౌరవ ప్రజాప్రతినిధులకు అధికారులకు అనధికారులకు మీడియా మిత్రులకు జిల్లా ప్రజలకు స్వాతంత్ర సమరయోధులకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు నా ధన్యవాదములు మరియు బాలబాలికలకు నా ఆశీస్సులు। మహాకవి శ్రీ దాశరథి గారు తెలంగాణ గురించి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని వివరించారు। అలాంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేయడం జరుగుతుంది। తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 11 సంవత్సరాలు పూర్తి కాబడి 12వ సంవత్సరాల్లోకి అడుగుడిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనమంతా భాగస్వామ్యులం। మానవీయమైన దృక్పథం, నిర్మాణాత్మకమైన ఆలోచన, ప్రణాళిక రచన, పారదర్శకమైన పరిపాలన వీటన్నిటి మేలు కలయికైన తెలంగాణ మోడల్ నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతున్నది। రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం। తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంగా నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది। తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించడం జరిగింది। తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు। తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి। పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలను ప్రాధాన్యం ఇస్తారు। ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది। తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది। ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత లాంటిది। ఇది తెలంగాణ రూపురేఖలనే మార్చేస్తుంది। ఆడబిడ్డలకు అండదండలు। ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది। అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది। ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకి వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత సరఫరా, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది। మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు। శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది। మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దె ఇవ్వాలని నిర్ణయించాం। ఇందులో 150 బస్సులు ఇప్పటికీ అందజేయడం జరిగింది। దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల్లోనే 25,35,964 మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది। 20,617 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం। రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం। రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతోంది। గత ఏడాది 2,90 లక్షల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారు। అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తున్నాం। సన్న ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నాం। భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయడం జరుగుతోంది। పేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం ఇవ్వడం జరుగుతోంది। ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం, సంక్షేమంతో పాటు సామాజిక న్యాయం సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తుంది। దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ। పారదర్శకంగా కుల గణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది। ఈ రాష్ట్ర యువతే ప్రజా ప్రభుత్వం నిజమైన నిర్మాతలు। వారి భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ యువత, ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యం
లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. మొదటి ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రైవేట్ రంగంలో 1,00,000 ఉద్యోగాలు సృష్టించాం. రాజీవ్ అభయ హస్తం కింద సివిల్స్ చదివే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీ స్టేట్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టాం. 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 58 పాఠశాలల నిర్మాణం చేపట్టాం. పాఠశాల అభివృద్ధికి విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లక్ష్యం. రాష్ట్రంలో ఇప్పటికే గృహ నిర్మాణాలు ప్రారంభం చేశాం. నిర్మాణ దశలు బట్టి లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో చెంచులకు 10,000 గృహాలు కేటాయింపు. గిరిజనుల భూములకు సాగునీరు విద్యుత్ సదుపాయానికి ఇంద్ర సౌర గిరి జల వికాసం కార్యక్రమం ప్రారంభం చేశాం. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టాం. జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం చేయాలన్న ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాం. ఫ్యూచర్ సిటీ పేరుతో 30,000 ఎకరాల సరికొత్త నగర నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి ప్రణాళికలతో రాష్ట్రాన్ని 3 జోన్లుగా వర్గీకరించాం. ఔటర్ రింగ్ రోడ్డు లోపల నగరాన్ని కోర్ అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదన రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్డు అవల ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా నిర్ణయించాం. వరంగల్ విమానాశ్రయాన్ని సాధించాం. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించాం. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాల్లో పర్యటించి భారీగా పెట్టుబడులు తెచ్చాం. హైదరాబాద్ వేదికగా పలు గ్లోబల్ ఈవెంట్లు నిర్వహించాం. ఏఐ గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా సదస్సు, ప్రపంచ సుందరి పోటీలను విజయవంతంగా నిర్వహించాం. ధాన్యం కొనుగోలు. రైతులు 6 కాలం శ్రమించి పండించుకున్న ధాన్యంను ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరపై రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసుకునే డబ్బులు నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. జిల్లాల్లో ఈ రబీ సీజన్లో 700 కేంద్రాల ద్వారా 8,19,665 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 1,75,774 మంది రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగింది. ఇందులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న వడ్ల బోనస్ క్వింటాల్కి ₹500 పథకంలో భాగంగా రబీకి 2024-25లో 7,26,419 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగినది. వీరికి ₹500 బోనస్ చెల్లించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కనీస మద్దతు ధర ప్రకారం 1,899.52 కోట్ల రూపాయలను నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇంకను కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నది. గత ఖరీఫ్ 2024-25 సంవత్సరాన్ని పోల్చుకుంటే ప్రస్తుతం దాదాపు 2 రెట్ల ధాన్యం అధికంగా కొనుగోలు చేయడం జరుగుతున్నది. మరియు వరి ధాన్యం కొనుగోలులో ఖరీఫ్ అండ్ రబీ 2024-25 సీజన్ సంబంధించి మన జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. భూభారతి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక సంస్కరణలు ఒకటిగా భూభారతి చట్టం నిలిచింది. ఇది జనవరి 4, 2025 గెజిట్ ప్రచురించబడింది. ఏప్రిల్ 14, 2025ను అమల్లోకి వచ్చింది. భద్రత, ప్రజలకు సులభమైన సేవలు అందించే దిశగా ముందడుగు వేయబడింది. జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో రైతులకు అవగాహన సదస్సుల తేదీ 17/4/2025 నుండి 30వ తారీఖు అంటే ఏప్రిల్ 2025 వరకు నిర్వహించబడ్డాయి. ప్రభుత్వం రెవెన్యూ సదస్సులనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనివల్ల భూ సంబంధిత సమస్యలు గ్రామ స్థాయిలో పరిష్కారం అవకాశం ఉంటుంది. జిల్లాల్లో మెండోర మండలం పైలట్గా ఎంపిక చేయబడింది. 5/5/25 నుండి 8/5/25 వరకు జరిగిన సదస్సులో 7,706 దరఖాస్తులు అందగా అందులో 369 పరిష్కరించదగ్గవిగా గుర్తించబడ్డాయి. అందులో విచారణ అనంతరం 77 ఆమోదించబడ్డాయి. 113 తిరస్కరించబడ్డాయి. 104 విచారణలో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సుల తేదీ జూన్ 3 నుంచి జూన్ 2026 వరకు జరగనున్నాయి. మండల వారి షెడ్యూల్ సిద్ధంగా ఉంది. ప్రతి గ్రామానికి తహసీల్దార్ మరియు నాయబ్ తహసీల్దార్ నేతృత్వంలో 2 బృందాలు పనిచేస్తాయి. ఈ దరఖాస్తులను ఆగస్టు 14లోగా పరిష్కరించే లక్ష్యంతో కృషి జరుగుతోంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలం కలిగి ఉన్న వారు, ఇల్లు లేని వారు, అద్దె ఇళ్లలో నివాసం ఉన్న వారికి అర్హత ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం చేయడానికి ఈ పథకం ప్రారంభించడం జరిగింది. అందులో భాగముగా
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను కేటాయించి అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయంగా అందజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4,50,000 ఇండ్ల నిర్మాణానికి మంజూరు చేయడం జరిగింది. ఇట్టి ఆర్థిక సాయం లబ్ధిదారులకు 4 విడతల్లో చెల్లించడం జరుగుతుంది. బేస్మెంట్ పూర్తి కాగానే 1 లక్ష, రూఫ్ లెవెల్ పూర్తి కాగానే 1 లక్ష, స్లాబ్ పూర్తి కాగానే 2 లక్షలు మరియు ఇల్లు పూర్తి కాగానే మిగతా 1 లక్ష రూపాయలు చెల్లించడం జరుగుతుంది. మన జిల్లాలో 19,490 ఇందిరమ్మ ఇల్లు లక్ష్యం కాగా 16,286 ఇండ్లు మంజూరు చేయబడ్డాయి. అందులో 4,100 అంచనాతో ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ప్రధానంగా వరి 4,37,000 ఎకరాలు, మొక్కజొన్న 53,000 ఎకరాలు, సోయాబీన్ 37,000 ఎకరాలు మరియు పత్తి 13,000 ఎకరాలు సాగు అవుతుందని అంచనా సిద్ధం చేయడం జరిగింది. జిల్లాల్లో వానాకాలం 2020 సీజన్ గాను యూరియా 75,000, డిపిఏ 13,000, పొటాష్ 13,000 మరియు కాంప్లెక్స్ ఎరువులు 44,000 అవసరమవుతాయని అంచనా వేయడం జరిగింది. వ్యవసాయ శాఖ రైతులకు ఎటువంటి యూరియా కొరత లేకుండా రైతులకు సరైన సమయంలో సరైన మోతాదుతో సరఫరా చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటివరకు జిల్లా రైతులకు 25,000 యూరియా, డిఏపి 5,000, పొటాష్ 2,000, కాంప్లెక్స్ ఎరువులు 39,000 మెట్రిక్ టన్నులు నిల్వ ఉంచడం జరిగింది. అత్యవసరమైన పరిస్థితిని ఎదుర్కొనడానికి 8,000 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్లో ఉంచడం జరిగింది. మరియు పచ్చరొట్ట ఎరువులైన జీలుగా విత్తనాలు 7,000 క్వింటాలు మరియు జనమ విత్తనాలు 1,72 క్వింటాలు 50% రాయితీ పైన వివిధ మండలాల్లో సొసైటీల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇప్పటి వరకు 5,000 క్వింటాలు జీలుగా మరియు 110 క్వింటాలు రైతులు పంపిణీ చేయడం జరిగింది. సన్న బియ్యం జిల్లాలో 3,81,554 ఆహార భద్రత, 20,900 అంత్యోదయ, అదేవిధంగా 116 అన్నపూర్ణ కార్డులు కలవు. వెరసి మొత్తం 4,03,510 ఆహార భద్రత కార్డులు కలవు. ఆహార భద్రత చట్టం ద్వారా జిల్లాలో 13,94,503 మంది ప్రజలు లబ్ధిదారులు పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఏప్రిల్ 25లో 8,025 మెట్రిక్ టన్నులు 8,024 మెట్రిక్ టన్నులు మరియు 2025లో 8,275 మెట్రిక్ సన్న బియ్యం అన్ని చౌక ధరల దుకాణాల లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుత జూన్ 25 నుండి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 3 నెలల బియ్యంను అనగా జూన్ 2025 నుండి ఆగస్టు 2025 వరకు మొత్తం 26,217 మెట్రిక్ టన్నుల ఉచిత సన్న బియ్యంని కేటాయించడం జరిగింది. జిల్లాలో గత జనవరి 25 నుంచి ఇప్పటి వరకు 1,551 కొత్త ఆహార భద్రత కార్డులు మంజూరు చేయడం జరిగింది మరియు 1,13,288 మంది కొత్త యూనిట్ల రేషన్ కార్డులు చేయడం జరిగింది. పంట రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 4 విడతల్లో 1,612 మంది రైతులు పంట రుణాలు 782 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీల పెంపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ మరియు గురుకులాలలో అక్టోబర్ 24 నుండి పోస్ట్ మెట్రిక్ చదివే విద్యార్థులు 40% కాస్మెటిక్ మరియు డైట్ ఛార్జీలు పెంచడం, 200% డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది. మహాలక్ష్మి పథకం ఈ పథకం ద్వారా 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అర్హులైన రేషన్ కార్డులకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో మహాలక్ష్మి పథకం కింద 2,42,710 గ్యాస్ వినియోగదారులకు 10,19,994 సిలిండర్ సబ్సిడీ విడుదల చేసి మొత్తం 30 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. మరియు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో తెలంగాణ మహిళా ప్రయాణికులకు ఉచిత పథకం డిసెంబర్ 9/12/2023 నుండి అమల్లోకి వచ్చినది. ఈ పథకం ద్వారా 01 అంటే ఏప్రిల్ 1/2024 నుండి 31/3/25 వరకు జిల్లాలో 3,59,00,000 మంది మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. దీనివలన జిల్లా మహిళలకు 145 కోట్ల రూపాయల ఆదాయం అయినది. సగటున ప్రతిరోజు 0.98 లక్షల మంది మహిళలు ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, ట్రాన్స్జెండర్లు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చును. 24/12/24 రోజు ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సులు ప్రారంభించబడినవి. వీటిలో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. గృహజ్యోతి జిల్లాలోని అన్ని కేటగిరీల వినియోగదారులకు 24 గంటల విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. గృహజ్యోతి కార్యక్రమం కింద
200 యూనిట్లు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. జిల్లాల్లో మార్చి 2024 నుండి మే 25 వరకు 2,51,632 కుటుంబాలకు ప్రతి నెలకు 0 బిల్లు జారీ చేయడం జరిగింది. ఈ పథకం కింద ఇప్పటివరకు ప్రభుత్వం 142 కోట్ల రూపాయల సబ్సిడీ అందజేయడం జరిగింది. చేయూత 2,50,337 మంది చేయూత పింఛన్దారులకు వృద్ధాప్య, వితంతు, చేనేత కార్మిక, గీత కార్మికుల, బీడీ కార్మికుల జీవనభృతి, ఒంటరి మహిళల జీవనభృతి, బీడీ టేకేదారుల జీవనభృతి, పైలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు నెలవారీగా 2016 18,615 మంది వికలాంగులకు నెలవారీ పెన్షన్ 4,016 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లి మరణించిన 55 గల్ఫ్ బాధితుల ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా కింద మొత్తం 2,75,00,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. ఉపాధి హామీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 1,23,000 కుటుంబాలలోని 1,73,628 కూలీలకు పని కల్పించడం జరిగింది. 50 లక్షల పని దినాలు కల్పించి 100 కోట్ల రూపాయలు సుమారుగా చెల్లించడం జరిగింది. సరాసరి వేతనం 197 రూపాయలు చెల్లించి ప్రతి కుటుంబానికి 41 సరాసరి రోజులు పని కల్పించడం జరిగింది. 10వ తరగతి పరీక్షలు జిల్లాలో 24-25 10వ తరగతి పరీక్షల్లో 96% ఉత్తీర్ణత సాధించడమైనది. జిల్లాలో జెడ్పీహెచ్ఎస్ డొంకేశ్వర్ పాఠశాల విద్యార్థి అత్యధిక మార్కులు 586 సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో భాగంగా జిల్లాలో 150 ప్రభుత్వ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించడమైనది. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు 53.37% మరియు ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో 58.21% ఉత్తీర్ణత సాధించడమైనది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీలకు 2వ విడతలో బోధన్, ఆర్మూర్ మరియు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలలో 3 స్కూల్స్ మంజూరైనవి. ఒక్కో స్కూల్కి 200 కోట్ల రూపాయల చొప్పున 600 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి పేదవారికి ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఈ పథకం కింద పెళ్లి అయిన ఆడపిల్లలకు 1,116 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. మన జిల్లాలో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సంవత్సరంలో 24-25 ఆర్థిక సంవత్సరంలో 6,126 మంది లబ్ధిదారులకు 61,33,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. వన మహోత్సవం జిల్లా మొత్తం అటవీ ప్రాంతం 2,14,000 ఎకరాలు. ఇది జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో 20%. 2024-25 సంవత్సరానికి 42 లక్షల మొక్కలు నాటుటకు లక్ష్యం నిశ్చయించబడింది. 102.36% లక్షల మొక్కలు 43 లక్షల మొక్కలు జిల్లాలో నాటడం జరిగింది. 2025-26 సంవత్సరానికి 51 లక్షల మొక్కలు నాటుటకు లక్ష్యం నిశ్చయించబడింది. జిల్లాలో NH-44 మరియు NH-63 రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటేషన్ 185 కింద మొక్కలను నాటడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీని పెంచుతూ జిల్లాలో మొత్తం 530 నర్సరీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ 3 మున్సిపాలిటీలు యందు 34 పట్టణ నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగి మొత్తం 48 లక్షల మొక్కలు జిల్లాలో నాటడం జరిగింది. పోలీస్ శాఖ హింసకు గురైన మహిళలను మరియు పిల్లల యొక్క రక్షణ మరియు సహకార నిమిత్తం అన్ని రకాల సౌకర్యాలు ఒకే చోట కల్పించడం నిమిత్తమై జిల్లా యందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ను జనవరి 19న ప్రారంభించడం జరిగింది. ప్రజలను అసాంఘిక కార్యకలాపాలు, సైబర్ నేరాలు, మూఢనమ్మకాల నుంచి ప్రజలను చైతన్యపరచడానికి మరియు నేరాలు జరగకుండా చూడడానికి పోలీసు వారి ఆధ్వర్యంలో కళా బృందాలు వివిధ కార్యక్రమాల ద్వారా 120 కార్యక్రమాలు చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యమైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పోలీస్ సిబ్బందికి, పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించుటకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. మరొకసారి జిల్లా ప్రజలకు రాష్ట్ర 11వ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై హింద్. निष्क्रमण करने की आज्ञा प्रदान करें. तेलंगाना मिनरल डेवलपमेंट गौरव वंदना समर्पिंచారు.
ముందుకు సాగుతూ ఉన్నారు. రఘుపతి ఆర్ఎస్ఐ గారు, అలాగే శ్రవణ్ కుమార్ గారు గౌరవ వందనాన్ని సమర్పించి ఎదనిండా దేశభక్తి భావంతో చక్కటి క్రమశిక్షణతో వేణుదైన సంగీతాన్ని అందిస్తున్నటువంటి బ్యాండ్ ముందుగా వెళ్తూ ఉంది. వారిని అనుసరిస్తూ ఉన్నారు మన పోలీసు వీరులు. తర్వాత తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సత్కార కార్యక్రమం. తెలంగాణ అమరవీరులకు నేడు మనం గౌరవంగా తలెత్తుకుని ఇది నా తెలంగాణ అనగలుగుతున్నామంటే ఇది అమరుల త్యాగ ఫలమే. మలిదశ ఉద్యమంలో దాదాపు 1200 మంది ఆత్మార్పణం చేశారు. మన జిల్లాలో 32 మంది ఆత్మత్యాగం చేశారు. మరి వారిలో ఆత్మార్పణ చేసినటువంటి అమరుల కుటుంబాలు తమ్మల స్వప్న, తమ్మల భూమేశ్వర్ గారు ఆత్మార్పణ చేశారు. వారి తరపున సత్కారాన్ని అందుకుంటున్నారు తమ్మల స్వప్న. అలాగే వీరి తర్వాత గోండ వదిన ఆత్మార్పణ చేయడం జరిగింది. గోండ లక్ష్మి, గుంజిలి గ్రామం, మాక్లూరు మండలం. అలాగే మోస్ట్ సుధాకర్ గారు ఆత్మార్పణ చేయడం జరిగింది. వారి తరఫున సత్కారాన్ని స్వీకరిస్తున్నారు సావిత్రి గారు, మోస్ట్ సావిత్రి. శివ, బండి శివ, బండి శ్రేణు గారు ఆత్మార్పణ చేయడం జరిగింది. కంటేశ్వర నిజామాబాద్ నుంచి ఆ తరఫున శివ గారుగా. తర్వాత ఆల్లి సత్యనారాయణ గారు ఆత్మార్పణ చేయడం జరిగింది. వారి తరఫున శ్రీమతి భూలక్ష్మి గారు చేశారు. అలాగే డి అరుణ వారు ఆత్మార్పణం చేయడం జరిగింది. వారి తరఫున లావణ్య గారిని చేశారు. కార్యక్రమాలు ఉన్నాయండి. మొట్టమొదటి గ్రూప్ ని సిద్ధం చేయాల్సిందిగా కోరుతున్నారు. వివిధ పాఠశాలలు, నాట్యశాల నుంచి విచ్చేసినటువంటి వారు, తర్వాత సిద్ధార్థ కళాక్షేత్రకు సంబంధించిన వాళ్ళు, తర్వాత శివాని నాట్యాలయ, చివరిగా బాలభవన్ విద్యార్థి. అమరవీరుల కుటుంబాలకు సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మనం గౌరవంగా తలెత్తుకుని ఇది నా తెలంగాణ అనగలుగుతున్నానంటే ఇది అమరుల త్యాగ ఫలం. మన జిల్లాలో 32 మంది ఆత్మార్పణం చేయడం జరిగింది. ఆ కుటుంబాలకు విచ్చేసినటువంటి అమరుల కుటుంబాలకు సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏమి ఇచ్చినా మనం వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేదు. తెలంగాణ తమ ప్రాణాన్ని ఆత్మతర్పణ చేశారు. చేసిన ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ఆత్మ విధంగా ఉన్నారు. వాళ్ళ కార్యక్రమాన్ని Yes.
सर्वमालयम् आहायं चन्द्रतारादि तं वन्दे सात्विकं शिवम् आहायं चन्द्रतारादि तं वन्दे सात्विकं शिवम् आदितं भुवनं यस्य वाचिकं सर्वमालयम् आदितं भुवनं यस्य वाचिकं सर्वमालयम् आहारं चन्द्रतारादिकं वन्दे सात्विकं शिवम् आहारं चन्द्रतारादिकं वन्दे सात्विकं शिवम् सात्विकं शिवम् Thank you.
భారతి వందనము నీలే మానందనము తల్లి భారతి వందనము నీలే మానందనము కలతలు మాని మెలగెదము కులమత భేదం మరిచెదము కలతలు మాని మెలగెదము మానవులంతా సమానమంటూ మమతను సమతను పెంచెదము తల్లి భారతి వందనము నీలే మానందనము తల్లి భారతి వందనము నీలే మానందనము చక్కటి ప్రదర్శనతో वट्टमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवोन्नताः सम्भ्रमन्निलिम्प निर्झरी विलोलवीचि वल्लरीभिराजमानमूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाटपट्टमावहे किशोरचन्द्रशेखरे रतिप्रतिक्षणम् विभर्तु भूतभर्तरी धनञ्जयाहुतीकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्रनन्दिनि कुचाग्र चित्रपत्रक प्रकल्पनैक शिल्पिनि त्रिलोचनी प्रतिर्मम नवीन मेघमण्डली निरुद्ध दुर्धर स्फुरत् कुहूनि शीथिनीतमः प्रबन्धबद्ध कन्दरः निलिम्प निर्झरीधरस्तनोतु कृत्ति सिन्धुरः कलानिधान बन्धुरः श्रियं जगद्दुरन्धरः सर्वमङ्गलाकलाकदम्बमञ्जरि रसप्रवाह माधुरि विजृम्भणा मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्धकान्तकं
पदभ्रविभ्रमभ्रमद्भुजङ्गमश्वस विनिर्गमत्क्रमस्फुरत्करालभालहव्यवाढि विद्धि विद्धि विद्वनं मृदङ्गतुङ्गमङ्गलध्वनिक्रमप्रवर्तित प्रचण्ड ताण्डवः शिवा इदं हि नित्यमेव मुक्तमुक्तमोत्तमं स्तवं पठन् स्मरन् ब्रुवन्नरो विशुद्धिमेति सन्ततं हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनम् ॐ नमः शिवाय तायुंगतई लंबाड़ी बाड़िया कोने हम हे बापू पंजारचा हे गुंगली हे गवली इदे 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 हे सुगनी हे कांति इदे 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 हे बाबू ये वरा वरा यमनिया ही या हे भाई ये वरा वरा यमनिया ही ओ तैया अंगारे मोगिस्तामो तायुंगतई लंबाड़ी बाड़िया तूने हम हे बापू बंजारचा पूरिया काने मकरनिया आंखों से वेशम बंदांचा हम बापू सई सई गाजला वయ్యారులం మేము గజ్జల సింగారులం బడియ వాళ్ళే బండించ हम भाईये లుక్కులార్ బంధంచ हम నంగారే భోగిస్తాము హే బాపు బంజారులం तायुंगतई लंबाड़ी बाड़िया तोड़े हम हे बापू पंजारचा
అమ్మ మంచి తండాలే మాకు అండహే కాంతి వానాలైనా వదులుకుంటాం ఓరన్న మానాలు కాపాడుకుంటాం పుట్ట తేనె పెట్టి జొన్న రొట్టెలు తింటాం బతుములన్నీ కలిపి మదిలో నిలుపుకుంటాం మంగాలే గాలను చెర్రే పాటక మంచే జాతేసే బేలను హరిదే మర్రకడా హం సై సై కాదు లంబాడులం హోలమ్మ సూడు బంజారులం ధోని లంబాడి హం హం దయ్యం దయ్యం దత్తయ్య రంగారే మోగిస్తాము హే బాబు బంజారులం तायम दत्तई लंबाड़ी बाड़िया कोने हम हे बापू बंजारचा हे गुंगली हे गवली इदे 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 हे सुगनी हे कांति इदे 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 हे बाबू ये बड़ा बड़ा ये बढ़िया ही ये हे भाई ये बरा बरा ये बिटिया ही वारे 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 प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो भान भान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो भान भान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो आरंभ है प्रचंड करे सो प्राण दे जो मन करे सो प्राण ले वही तो एक सर्वशक्तिमान है मन करे सो प्राण दे जो मन करे सो प्राण ले वही तो एक सर्वशक्तिमान है कृष्ण की पुकार है ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो जो लड़ सका है वो ही तो महान है जीत की हवस नहीं किसी पे कोई वश नहीं क्या जिंदगी है ठोकरों पे मार दो मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे ये जाके आसमान में दहाड़ दो आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो आन बान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो आरंभ है वो दया का भाव या की शौर्य का चुनाव या की हार का वो घाव तुम ये सोच लो वो दया का भाव या की शौर्य का चुनाव या की हार का वो घाव तुम ये सोच लो या कि पूरे भाल पर जला रहे विजय का लाल लाल ये गुलाल तुम ये सोच लो
रंग केसरी हो या मृदंग केसरी हो या कि केसरी हो ताल, तुम ये सोच लो। जिस कवि की कल्पना में जिंदगी हो प्रेम गीत, उस कवि को आज तुम नकार दो। भीगती मसों में आज फूलती रगों में आज आग की लपट का तुम बघार दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड। मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है। मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है। कृष्ण की पुकार है, ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है। कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो, जो लड़ सका है वो ही तो महान है। जीत की हवस नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों पे मार दो। मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड। दया का भाव या कि शौर्य का चुनाव, या कि हार का भाव, या कि शौर्य का चुनाव, या कि हार का वो भाव तुम ये सोच लो। या कि पूरे भाल पर जला रहे विजय का लाल लाल ये गुलाल, तुम ये सोच लो। रंग केसरी हो या मृदंग केसरी हो, या कि केसरी हो ताल, तुम ये सोच लो। जिस कवि की कल्पना में जिंदगी हो प्रेम गीत, उस कवि को आज तुम नकार दो। भीगती मसों में आज फूलती रगों में आज आग की लपट का तुम बघार दो। आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम गुहार दो। आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड। నిజంగా ఈ చిన్నారులు అభినందనీయులు. వారిని వారి తరఫున సతీష్ డాన్స్ మాస్టర్ శివ ఆర్ట్స్ సంబంధించిన వాళ్ళు ఆ మాస్టర్తో పాటు సంబంధిత చిన్నారుని ఒక ఇద్దరు ముగ్గురిని వెంట తీసుకొని రావాల్సిందిగా వారిని కోరుతున్నారు. వారి తర్వాత శివాస్ మాధవన్ సిద్ధార్థ కళాక్షేత్ర నవనీత వీళ్ళంతా కూడా వేదికపై వేగంగా రావాల్సిందిగా కోరుతున్నాను. చక్కటి ప్రదర్శన ఈ పండుగకి వంద తెచ్చారు వీళ్ళు.
ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. కానీ ఆ కార్యక్రమాల విరాలు అనునిత్యం గుబాడిస్తూ ఉంటారంటే జ్ఞాపికలే జ్ఞాపకాలు. ఆ జ్ఞాపిక ఫైర్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్, తర్వాత ట్రాన్స్పోర్ట్, చివరిగా పోలీస్ డ్రోన్కు సంబంధించినటువంటి ఉండాలి. వివిధ శాఖస్ అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూడబోతూ ఉన్నాం. తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్, తర్వాత డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్. జ్ఞాపికల తర్వాత సిద్ధంగా ఉన్నారని శకటాలు పదవికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. శకటాలు మొట్టమొదటి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ శకటం ముందుకు సాగుతోంది. బీసీ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ శకటం వాళ్ళ అనుసరించి విచ్చేస్తోంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించిన శకటం. ఆ శాఖ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల సమాహారాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది బీసీ వెల్ఫేర్ శకటం. మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ మరియు యూబీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు, విదేశీ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయవలసిన బీసీ మరియు యూబీసీలకు 20,000 చొప్పున ఆర్థిక సహాయం, నిర్వహిస్తున్న కార్యక్రమాల సంక్షిప్త సమాచారాన్ని మనం చూస్తూ ఉన్నాం. కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు, స్టడీ సర్కిల్ ద్వారా ఉద్యోగాలకు ఉచిత శిక్షణ, అగ్రోబేస్డ్ యూనిట్స్ వాటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆ సంబంధించిన దృశ్యాన్ని మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణం ఉపయోగించుకున్నారు. మహిళతో పాటు బాలబాలికలు డ్రోన్ ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఆవిష్కరించబడుతోంది. రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. మన ప్రతి కదలికను తన కనుసన్నల్లో తీసుకొస్తోంది ఈ డ్రోన్ వ్యవస్థ. అరాచకుల శక్తుల ఆట కట్టించే పద్ధతినే ఈ డ్రోన్. ఈ రోజు నుంచి మన నిజామాబాద్ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. మహాలక్ష్మి పథకానికి సంబంధించిన దృశ్యాన్ని అందిస్తున్నటువంటి కార్యక్రమాల సమాహారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది మన ప్రభుత్వం. అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు మన రక్షణ వ్యవస్థలో మరొక ఆయుధం ఈ డ్రోన్. మనం ఇక్కడ మైదానంలో చూస్తున్నాం. ఈ రోజు ఈ పథకాన్ని ఈ మైదానంలో ఆవిష్కరిస్తూ ఉన్నారు. చక్కటి ప్రతి కదలిక అసాంఘిక శక్తుల్ని పట్టుకోవడానికి చక్కటి ఆయుధం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి శకటాన్ని, గృహ నిర్మాణ సంస్థ శకటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి మండలానికి ఒక నమూనా ఇల్లు, ఆ దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరియు మిగతా గ్రామాల్లో మొత్తం ఇల్లు మంజూరు కావించబడిందని తెలియజేస్తూ ముందుకు సాగుతోంది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి శకటం. ఇల్లు అనేది ఒక సుందర స్వప్నం. ఆ స్వప్నాన్ని నెరవేరుస్తోంది మన ప్రభుత్వం ఈ పథకం ద్వారా. ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ద్వారా సివిల్ సప్లైకి సంబంధించినటువంటి శకటాన్ని మనం చూస్తున్నాం. ప్రజా పంపిణీ పథకం, మహాలక్ష్మి పథకం, ధాన్యం కొనుగోలు, వీటికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని అందిస్తూ ముందుకు సాగుతోంది. జిల్లాలో 3,81,584 ఆహార భద్రతా కార్డులు, 20,910 అంత్యోదయ బియ్యాన్ని అందించడం జరుగుతుంది. వెరసి మొత్తం 4,03,510 ఆహార భద్రతా కార్డులు మన జిల్లాలో అందిస్తూ ఉన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం సరఫరాకు సంబంధించిన సమాచారాన్ని దుకాణాల 759 దుకాణాల ద్వారా అందించడం జరుగుతోంది.
ఆ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి సంఘ బియ్యానికి సంబంధించిన సమాచారాన్ని దృశ్యమాలికను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారిని అనుసరించి చేస్తోంది ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రకటన. అగ్ని ప్రమాదం సంభవిస్తున్నప్పుడే వెంటనే మేమున్నామంటూ రక్షించడానికి ఆగమేఘాల మీద వచ్చేటటువంటి అగ్నిమాపక శకటం వాళ్ళు అందించే సేవల్ని మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అగ్నిమాపక సంబంధించినటువంటి శకటాన్ని గనగనవంటూ గంటలు మోగిస్తూ వెంటనే ప్రమాద స్థలానికి చేరుతోంది శకటం. తర్వాత వీళ్ళని అనుసరించే విచ్చేస్తోంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి శకటం. నిర్వహిస్తున్న వివిధ ప్రజారోగ్య సంక్షేమ కార్యక్రమాల సమాహారాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతోంది. ప్రసూతి అత్యవసర సేవలతో పాటు అన్ని రకాల అత్యవసర సేవల కోసం 108 అంబులెన్స్ సేవలు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అందుబాటులో ఉన్నాయి. ఫోన్ కాల్ వెళ్ళిన వెంటనే నేనున్నానంటూ వారికి అన్నదానం చేసేటటువంటి 108 మన ప్రభుత్వం అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి 19 కాల్ వెళ్ళిందంటే చాలు ఉన్న స్త్రీలు కూడా సంతోషంగా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చు. గర్భవతి అయిన వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో తప్పనిసరిగా హెచ్ఐవి పరీక్ష చేయించుకోండి. హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసాక కంగారు పడకండి. డాక్టర్ సలహాతో ART మందులు వాడి మాతృత్వాన్ని మరిన్ని వివరాలకు కాల్ 1097 జారీ చేసిన వారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ 108 అంబులెన్స్ ద్వారా గర్భిణీ స్త్రీలకు ప్రసవ సేవల కోసం రవాణా సంతోషంగా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చు. గర్భవతి అయిన వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో తప్పనిసరిగా హెచ్ఐవి పరీక్ష చేయించుకోండి. హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసాక కంగారు పడకండి. డాక్టర్ సలహాతో ART మందులు వాడి మాతృత్వాన్ని ఆస్వాదించండి. మరిన్ని వివరాలకు కాల్ 1097. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. హెచ్ఐవి ఉన్న స్త్రీలు కూడా సంతోషంగా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చు. గర్భవతి అయిన వెంటనే ప్రభుత్వ హాస్పిటల్లో తప్పనిసరి మార్గదర్శకాలను అమలు చేస్తూ 37వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల భాగంగా 2025 జనవరి 1 ప్రారంభమై 31 వరకు దిగ్విజయంగా కొనసాగిన రోడ్ సురక్ష అభియాన్ ప్రవాహ అనే అవగాహన కార్యక్రమం పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో వాహన ఎమర్జెన్సీ రెస్పాన్స్ వివిధ అసాంఘిక శక్తులను ఏ ఆపదలైన క్షణాల్లో పసిగట్టి ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్నటువంటి అపూర్వమైన పథకం డ్రోన్ ఈ రోజు ఈ మైదానం నుంచి ఆవిష్కరణ సాగుతోంది. ఇన్ a significant move towards law enforcement practice, the Nizamabad police has launched drone mobile patrolling as a part of its smart policing initiative. This cutting-edge technology is aimed in improving surveillance, deterring the criminal activities and రైతులకు నాగేందర్ రెడ్డి గారు, ప్రసన్న కుమార్ గారు, విక్రమ్ గారు, దేవేందర్ గారు, సురేష్ చంద్ర గారు, శ్రీశైలం గారు వీరంతా వరుసగా స్వీకరించాల్సిందిగా కోరుతున్నానని ఈ వేదిక మీద మన ముఖ్య అతిథి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అద్భుతమైన పథకం గ్రామాల నాణ్యమైన లాభసాటి వ్యవసాయ సోపానం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనం వాడినప్పుడు దిగుబడులు కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధన స్థానం ద్వారా సేకరించుకొని సాగు చేసేటప్పుడు కొన్ని మెళుకువలు పాటిస్తే ముఖ్యంగా వరి, పెసర, మినుము మరియు వేరుశెనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2 నుండి 3 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క పాత్రను గుర్తించి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఈ సంవత్సరం నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం అనే వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. ఆ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు వేదిక మీద చూస్తూ ఉన్నాం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో వ్యవసాయ పరిశోధన స్థానాల ద్వారా ఉత్పత్తి చేయబడిన నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేయబడిన 3 నుండి 5
అభ్యుదయ రైతులకు అందజేయడం జరుగుతుంది. ఈ పథకాన్ని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి సూచన మేరకు జూన్ 2వ తేదీన ఈ వినూత్న కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అక్కడ ప్రారంభించబడుతోంది. మన వేదిక మీద మన ముఖ్య అతిథి గౌరవ అనిల్ గారి చేతుల మీదుగా చైర్మన్ తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి చేతుల మీదుగా ప్రారంభించుకుంటూ ఉన్నాం. నాణ్యమైన విత్తనాన్ని రైతులు సాగు చేస్తే తదుపరి పంట ద్వారా ఉత్పత్తి అయిన విత్తనాన్ని తోటి సోదరులకు కూడా తక్కువ మరియు శ్రేణి ద్వారా 890 మహిళా సంఘాలకు 10 కోట్ల చెక్కులు గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా అందుకుంటూ ఉన్నారు. అలాగే స్వయం సహాయక సంఘం సభ్యులను లక్షాధికారులుగా చేసే కార్యక్రమం లక్పతి. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 100% ప్రగతి సాధించిన రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. అందులో భాగంగా ఈ నెల 29-30 తేదీలో ఒడిశా రాష్ట్రంలో భువనేశ్వర్ జరిగింది. పైన పేర్కొన్న ఇద్దరు మహిళలకు 1,50,000 పైగా ఆదాయాన్ని సాధిస్తూ జిల్లాలో మహిళలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. మైదానంలో వివిధ శాఖలకు సంబంధించిన చట్టాలను సంబంధించిన అధికారులు శకటాలకు సంబంధించిన అధికారులు రావాలి. సంబంధించిన అధికారి జ్ఞాపకం స్వీకరించాల్సిందిగా కోరుతున్నారు. తర్వాత ఇందిరమ్మలు, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్, తర్వాత ఇందిరమ్మలు, హెల్త్ డిపార్ట్మెంట్ ఆవిష్కరించడం జరిగింది. వారిని కూడా జ్ఞాపికను స్వీకరించాల్సిందిగా కోరుతూ ఆత్మార్పణ జరిగింది. తెలంగాణ రాష్ట్ర శాసనంలో వారి తరఫున బాలయ్య గారు సన్మానాన్ని స్వీకరిస్తున్నారు. అలాగే లక్ష్మీనారాయణ గారు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో తృణప్రాయంగా తమ జీవితాన్ని ఆత్మార్పణ చేయడం జరిగింది. వారి తరఫున ఎస్ఐ అనేవారు అన్నారు. మైదానంలో వివిధ శాఖలకు సంబంధించిన ట్రాల్స్ వరకు చూస్తూ ఉన్నాం.